ఇక ఆ పాఠశాలలో చదువు చెప్పడమే కాదు ఉపాధి వికాసానికి కూడా మేమే దారి చూపిస్తామని ఆ విద్యా సంస్థ డంకా బజాయించి చెబుతోంది. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం వెతుక్కోకుండా విద్యా సంస్థ తరపునే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి ప్రశాంతి నికేతనంలో కేవలం చదువు చెప్పి డిగ్రీలు చేతికి అందించడం వరకు మాత్రమే కాదు, ఆ తర్వాత విద్యార్థుల్ని ఈ సమాజానికి మేలు చేసే విధంగా వారికి చక్కని ఉద్యోగాలను ఉపాధిని కల్పించడంలో కూడా సంస్థ పూర్తి బాధ్యతల్ని తీసుకుంటుంది. సాధారణంగా ఈ విద్యా సంస్థలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఏడాది పాటు వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ నేతృత్వంలో నడుస్తున్న వివిధ సంస్థల్లో ఇంటర్న్షిప్కు పంపిస్తారు. ఆ కాలంలో వారికి ఉచిత భోజన వసతి సౌకర్యాలతో పాటు ప్రతి నెల స్టైఫండ్ కూడా ఇస్తారు. అనంతరం 2 ఏళ్ల పాటు పీజీ పూర్తి చేసిన తర్వాత వారి అభిరుచులు ఆసక్తుల్ని అర్హతల్ని బట్టి మిషన్ నేతృత్వంలో నడుస్తున్న ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రిషన్ విభాగాల్లో ఉద్యోగాలు ఇస్తారు. ప్రస్తుతం సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న 22 క్యాంపస్లకు నేతృత్వం వహిస్తున్నది ఇక్కడి పూర్వ విద్యార్థులే కావడం విశేషం. అయితే పీజీ పూర్తి చేసిన విద్యార్థులు తప్పనిసరిగా 2 ఏళ్ల పాటు ఈ సంస్థల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఆ కాలంలో చక్కని వసతి భోజన సౌకర్యాలే కాదు, మంచి జీతం కూడా ఇస్తారు. కానీ ఇక్కడ సత్యసాయి కాలేజ్లో పరావిద్య అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మాకు పరావిద్య తర్వాత హనుమాన్ చాలీస్ ఉంటుంది, మధ్యలో స్వాధ్యాయం ఉంటుంది. వాట్ ఎవర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మేము ఏమేమి నేర్చుకున్నామో అదంతా రివైజ్ చేస్తాకి మాకు ½ అన్ అవర్ ఉంటుంది. తర్వాత హనుమాన్ చాలీస్ ఉంటుంది. తర్వాత ప్రతిరోజు మాకు మిల్క్ మార్నింగ్ ఈవినింగ్ ప్రతిరోజు మాకు మిల్క్ ఇస్తారు. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ₹1 కూడా మా దగ్గర నుంచి స్వామి తీసుకోరు. ఈ స్కెడ్యూల్ అంతా స్వామి ప్రిపేర్ చేసి ప్రతి కాలేజ్కి ప్రతి క్యాంపస్కి పంపిస్తారు. ఇంకా 9:15కి మేమందరం ఇక్కడికి వచ్చినాక నాకు వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ దొరికింది. ఇంకా వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషనే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. లైక్ గేమ్స్ మరియు మార్షల్ ఆర్ట్స్, డ్యాన్స్, బైక్ రైడింగ్ ఆల్సో నేర్చుకున్నాం. ఇక్కడ చాలా బాగుంది. ఇంకా నేను ఇక్కడికి వచ్చినాక టీమ్ వర్క్, అన్ని వాల్యూస్, డిసిప్లిన్ అన్నీ ఇక్కడికి వచ్చినాక అన్నీ బాగా నేర్చుకున్నాను. నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. వాళ్ళు కూడా ఇక్కడికి జాయిన్ కావాలనేసి చాలా మంది కూడా జాయిన్ అయ్యారు. ఇంకా బయట ఎక్కడ ఇట్లా స్పోర్ట్స్ మరియు గేమ్స్, బైక్ రైడింగ్ ఎక్కడ అవకాశం దొరకదు. కానీ ఇక్కడికి వచ్చినాక మాకు గర్ల్స్ అని చూడకుండా అన్ని బైక్ రైడింగ్, గేమ్స్, మార్షల్ ఆర్ట్స్ అన్నీ మాకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా చదువు కూడా చాలా బాగుంది. ఇంకా మేము పరావిద్య కూడా నేర్చుకుంటున్నాము. నేర్పించడమే కాకుండా మేము ఇంకా వేరే దేశాలకు వెళ్ళి కూడా మేమేంటో అనేది చూపిస్తాం. రెగ్యులర్ చదువులు మాత్రమే కాదు, ఎంబీబీఎస్ కూడా ఈ సంస్థ ఉచితంగానే ఆఫర్ చేస్తోంది. అయితే నీట్ పరీక్షలో ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి. కౌన్సిలింగ్ సమయంలో శ్రీ మధుసూదన్ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సంస్థను ఎంపిక చేసుకుంటే చాలు 5 ఏళ్ల వైద్య విద్యను ఉచితంగానే అందుకోవచ్చు. ఆపై పీజీ కూడా పూర్తి చేయొచ్చు. అంతేకాదు ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు ఉద్యోగాల కోసం ఎక్కడో వెతుక్కోవాల్సిన పని లేదు. వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 10ల సంఖ్యలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో వారిని డాక్టర్గా నియమిస్తారు. ఆ సమయంలో వారి ప్రతిభ, నైపుణ్యాలను బట్టి వేతనాలుంటాయి. అయితే ఉచితంగా వైద్య విద్యను పూర్తి చేసిన విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా ఆ సంస్థలో 5 ఏళ్ల పాటు పనిచేయాల్సి ఉంటుంది. వైద్య విద్యలో పీజీ చేయాలనుకున్న విద్యార్థులకైనా ఇదే నిబంధన వర్తిస్తుంది. వైద్య పీజీ పూర్తి చేసిన తర్వాత మిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆసుపత్రులలో 2 ఏళ్ల పాటు పనిచేయాల్సి ఉంటుంది. దీని వెనుక ఓ పరమార్థం ఉంది. సమాజం నుంచి పొందిన ప్రయోజనంలో తిరిగి సమాజానికి కొంత ఇవ్వాలన్నదే దీని ఉద్దేశంగా చెబుతున్నారు. సమాజం పట్ల బాధ్యతను పెంచేందుకే ఈ నిబంధన విధించారు. ఇక్కడ ఫస్ట్ కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు నేను ఇక్కడ కాలేజ్లో జాయిన్ అయ్యాను స్టడీస్ కోసం. దాని తర్వాత ప్రస్తుతం నేను ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఇంటర్న్షిప్ అంటే ఇక్కడ మన డిగ్రీలో ఏం చదువుకున్నామో అది మేము ప్రాక్టికల్గా చూసుకుంటున్నాము. గెస్ట్ మేనేజ్మెంట్ కాకుండా అడ్మినిస్ట్రేషన్ వర్క్, ఆడియో మేనేజ్మెంట్ ఇవన్నీ మేము ప్రాక్టికల్గా నేర్చుకుంటున్నాను. వాటి కోసం అవగాహన వస్తుంది మాకు. ఇక్కడ మనకి ఆడపిల్లలకి ఒక మంచి ఆపర్చునిటీ కూడా. ఇక్కడ కాలేజ్లో జాయిన్ అయితే 6th to PG వరకు స్వామి సద్గురు శ్రీ మధుసూదన్ సాయి వారే అన్ని రకాలుగా బట్టలతో నుంచి
ఇక్కడ వాళ్ళ స్టడీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇవన్నిటికీ ఫ్రీగా ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. నేను జాయిన్ అయిన తర్వాత డిగ్రీ తర్వాత మాకు ఇంటర్న్షిప్ అనే 1 సంవత్సరంలో ప్రాక్టికల్గా అన్నీ నేర్చుకుంటున్నాము. దాని తర్వాత మాకు ఇప్పుడు పీజీ కోర్స్ కూడా మొదలవ్వనుంది. అక్కడ కూడా మేము జాయిన్ అయ్యి ఇక్కడే టీచింగ్ ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది మాకు. దీంతో నాకు చాలా ఆనందంగా ఉంది. కొండపాకలో ఉన్న సువిశాలమైన క్యాంపస్లో అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా గోశాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా వచ్చే పాలు, పెరుగు, నెయ్యిని విద్యా సంస్థల కోసం వినియోగిస్తున్నారు. గార్డెనింగ్ ద్వారా కూరగాయలను పండిస్తూ పూర్తి స్థాయిలో ప్రకృతి సిద్ధమైన పౌష్టిక విలువలతో కూడిన రుచికరమైన ఆహారం అందిస్తున్నారు. ఈ విద్యా సంస్థలో 6వ తరగతిలో ప్రవేశాలు పొందాలనుకునే వాళ్ళు ఈ నెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. లైఫ్లో ఏదైనా ఛాలెంజెస్ వస్తే వాటిని ఎలా మనం సమర్థవంతంగా ఈక్వానిమస్గా ఉండొచ్చు, అంటే ఒక రకమైన కష్టాన్ని తట్టుకునే శక్తిని మనకి ఎలా వస్తుంది, ఈ సందర్భాన్ని మనం ఎలాగ వ్యవహరించాలి అనేది కూడా వీరికి ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఉండడం వల్ల వాళ్ళకి నేర్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తే బయట యూత్ ఎలా ఉన్నారంటే ప్రతి చిన్న విషయానికి కూడా చాలా డిస్టర్బ్ అవుతున్నారు. అది చాలా సహజం అయిపోయింది. బట్ ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్లో పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఎటువంటి ఛాలెంజ్ వచ్చినా లైఫ్లో లైఫ్ తట్టుకునే శక్తి, ఎలా తట్టుకొని ఏ సిచ్యుయేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది ముఖ్యంగా నేర్చుకుంటారు. సో ఈ పిల్లలు చదువులోనూ వాళ్ళు చాలా చక్కగా రాణిస్తూ ఉంటారు. అలాగే వేరే యాక్టివిటీస్ అన్నిటిలో కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కేవలం తమ సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు దూరం కాకూడదు అన్నది ఈ సంస్థ ఉద్దేశం. అందుకే గ్రామీణ విద్యార్థులకు ఈ సంస్థల్లో పెద్దపీట వేస్తారు. కుల, మత, వర్గ విభేదాలేమీ ఇక్కడ ఉండవు. రూరల్ ఫర్ రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల్ని విలువలతో కూడిన వ్యక్తులుగా తీర్చిదిద్దే మహోన్నత లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తుంది. ఒక్క జత దుస్తులతో వస్తే చాలు, PhD వరకు ఫ్రీ చదువు, హాస్టల్ ఉచితం, ఆపై మంచి జీతాలతో ఉద్యోగాలు కూడా వారే కల్పిస్తారు. ఇది సాధారణ విద్యా సంస్థల్లో కేవలం సబ్జెక్ట్స్ మాత్రమే బోధించడం ఇక్కడ లక్ష్యం కాదు. విద్యార్థులను పరిపూర్ణ విద్యావంతులుగా రూపుదిద్దుతారు. విద్యార్థుల ఆసక్తి, నైపుణ్యాల మేరకు సంగీతం, నాట్యం, క్రీడలు, కంప్యూటర్ అప్లికేషన్స్ వంటి యాక్టివిటీస్, భగవద్గీత, ఉపనిషత్తులు, ఇతిహాస పురాణాలు కూడా బోధిస్తారు. చక్కని విలువలతో కూడిన విద్యకు ప్రాధాన్యం ఇస్తూ సమాజానికి మేలు చేసే మానవ వనరులను ఇక్కడి నుంచి అందిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.